కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైసీపీలో ఉన్న దొంగలందరూ సైలెంట్ అయిపోయారండి. వైసీపీ పార్టీని అడ్డుపెట్టుకుని ఎవడైతే ప్రజాధనాన్ని దోచేశాడో, ప్రజల్ని రకరకాలుగా హింసించారో, ఇలాంటి దొంగలు రౌడీలు అందరూ సైలెంట్ అయిపోయారు. ఉదాహరణకి కొడాలి నాని ఎక్కడన్నా మీడియాలో కనపడుతున్నాడా? వల్లభనేని వంశీ, రోజా, దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇలాంటి వాళ్ళు ఎవరు ఇక బయటకు వచ్చి మాట్లాడే ధైర్యం చేయట్లే. అందరూ సైలెంట్ అయిపోయారు. అయితే ఈ క్రమంలో ఒక వ్యక్తి మాత్రం బయటకు వచ్చి తొడగొట్టేయడం మొదలెట్టాడు. ఏదో డిక్కీ బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకు వచ్చి తొడగొట్టింది అన్నట్టు పేర్ని నాని మాత్రం ప్రతిరోజు మీడియాలో కనపడుతూ కూటమి ప్రభుత్వాన్ని మళ్ళీ విమర్శలు చేస్తూ వైసీపీ చేసిన పనులని వెనకేసి రావడం మొదలెట్టాడు. అయితే నేను అనుకున్నాను, ఓహో మనోడి దగ్గర ఏమో అవినీతి ఉండదు, అందుకే ఇంతలా చెలరేగిపోతున్నాడు కుర్రోడు అనుకున్నాను. కానీ చేసిన అవినీతి అంతా భార్య పేరుని చేసి, భార్యని కేసుల్లో ఇరికించేసి, ఆవిడని జైల్లో పంపించేసి మనోడు సైడ్ అయిపోయి ప్లాన్ వేయడం నాకు తెలియలేదండి. ఆ రోజు వివరాల్లోకి వెళ్తే పేదలు తినే రేషన్ బియ్యాన్ని స్టోర్ చేయడానికి పెద్ద పెద్ద గోదాములు అవసరం ఉంటాయి కదండి. అలాంటి గోదాములు మన పేరు నాని కట్టించాడు. కట్టించింది అతని పేరును కట్టించలేదు, వాళ్ళ భార్య పేరును కట్టించాడు. కట్టించి ఈ పేదలకు ఇవ్వాల్సిన రేషన్ బియ్యాన్ని దాదాపు 7,700 బస్తాలు ఆ గోదాముల్లో స్టాక్ వేయించాడటండి. ఆ స్టాక్లో నుంచి 3,700 బస్తాలు మాయమైపోయాటండి. 185 టన్నులు. ఎలా మాయమైపోయారో బాబు పేరు నాని అంటే మనోడు ఏం చెప్తున్నాడు తెలుసండి కబుర్లు. హడావుల్లో మేము ఈ బస్తాలు మార్చడానికి ట్రై చేసామండి, అప్పుడు ఎక్కడైనా పడిపోయేమో అని అంటాడంట. ఏమంటే ఒక ఎద్దుల బండి మీద ఓ 10 బస్తాలు వేసుకెళ్తుంటే అందులో బస్తా పడిపోయిందంటేనే మనం నమ్మం. అలాంటిది 3,700 బస్తాలు మిస్ అయిపోతాయా? ఇంకో కారణం చెప్తున్నాడట, ఆ వేబిల్ అంటే తూకం వేసేటప్పుడు ఏమైనా తేడా వచ్చిందేమో అండి. తేడా వస్తే ఓ 100 కేజీలు తేడా వస్తుంది, 200 కేజీలు తేడా వస్తుంది, 185 టన్నులు తేడా వస్తుందా? అయితే మా నోడి బొక్కలు బయటపడిపోయేటప్పటికి ఏం చేయాలో తెలియక పాపం ఆ అమాయకురాలు మా వదిన పేరుని జయసుధ గారితో లెటర్ రాయించాడు గవర్నమెంట్కి. ఏమంటే ఇక మా దగ్గర ఇలా 3,700 బస్తాలు మిస్ అయ్యాయి, మీరు కావాలంటే నేను డబ్బులు కడేస్తానని చెప్పి పాపం ఆవిడతో లెటర్ రాయించాడట. అయితే ఈ లెటర్ కూడా అతను ఎందుకు రాయించాడు ఏంటండి, ఓ 2 రోజుల ముందు, అంతకో 2 రోజుల ముందు ఆ గోడౌన్ మీదకి మనం రైడింగ్కి వెళ్ళాలని చెప్పి అధికారులు మాట్లాడుకున్నారట. మాట్లాడుకుంటే ఇది ఎలాగో మనోడికి అందేసింది ఉప్పు అందేయడంతో వాడి అమ్మ ఈ 2 రోజుల్లో మనం 3,700 బస్తాలు ఎక్కడ కొంటాం, ఎక్కడ పెడతాం, కాబట్టి దాని బదులు ఈ లెటర్ రాయితే సరిపోద్ది, ఈ 185 టన్నులు కూడా ఎలకలు తినేసేయని రాస్తే బాగుంటుంది అనేదో పనికిమాల కారణాలు ఎత్తికాడు మనోడు. ఎతికి లెటర్ రాయించాడటండి. లెటర్ అయితే గవర్నమెంట్ ఏమన్నా చేతులు కట్టు చూస్తూ కూర్చుంటుందా ఇలాంటి నేరస్తుల పట్ల? పాపం గోడౌన్ ఆవిడ పేరును ఉండటం వల్ల ఈ రోజున పేరుని జయసుధ గారి మీద కేసు నమోదైంది. ఏమో జైలుకి వెళ్లాల్సి వచ్చినా కూడా ఆశ్చర్యపోకర్లే. అయితే ఏంటి పేద ప్రజలు తినే ఈ రేషన్ బియ్యాన్ని ఇలా అమ్మేసుకున్నారేట నాయన. ఈ పేరుని నాని ఏమో ఈ 3,700 బస్తాలని కాకినాడ తరలించేసి ఉంటాడు. అక్కడున్న దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏమో ఆ 3,700 బస్తాలని షిప్పుల్లోకి ఎక్కించేసి ఐవరీ కోస్ట్కు తరలించేసి ఉంటాడు. ఇది తప్పురా బాబు అని ఓ పక్కన పవన్ కళ్యాణ్ గారు, మరో పక్కన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏం తప్పే ఉందండి, బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేస్తే తప్పే ఉంది అని వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. అన్న జగనన్న తప్పలేదు, కానీ మన చేలో పండించుకున్న బియ్యాన్ని మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు, కానీ పక్కోడు చేలో పండించుకున్నది, పక్కోడికి అందాల్సిన రేషన్ బియ్యాన్ని అడ్డదిడ్డంగా దొబ్బేసి మనం ఎక్స్పోర్ట్ చేయకూడదన్నా. దాన్ని ఎక్స్పోర్ట్ అంటారు, దాన్ని దొంగతనం అంటారు. అందుకే ఈ రోజున పాపం అభంశుభం తెలియని అమాయకురాలు పేరుని జయసుధ గారి మీద కేసు నమోదైంది. ఏమో ఆవిడ జైలుకి వెళ్ళినా కూడా మనం ఆశ్చర్యపోకర్లే. మన పేరునికి ఎటకారం ఎక్కువని ఎప్పుడూ అంటూ ఉండండి. ఒరే బాబు నువ్వు తాడిచెట్టు ఎందుకు ఎక్కేవారంటే దూడ గడ్డుకొనేకి ఎక్కినాడట. అంతకుముందు ఎవడో మా పేరు నాయన అంటుడే సంబంధం లేకుండానే 3,700 బస్తాలు అటండి ఎక్కడో పడిపోయాట. 3,700 బస్తాలు వేయింగ్ మిషన్ ఏదైతే ఉంటుందో ఆ తూకంలో తేడా వచ్చి ఉంటుందండి. ఒకటేరా 185 టన్నులు తేడా వస్తుందా? ఇంకా చెప్పేవాడు పేరునైతే వినేవాడు జగనట. అలా ఉంది మీరు చెప్పే కథలు. ఇదండి మన పేరుని నాని గారి ప్రతాపం. అమరావతికి కొత్త ఊపు. అసలు చంద్రబాబు నాయుడు గారికి ఆయన కళ, ఈ ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి రాజధాని ఉండాలి. ఆ రాజధాని ఈ రాష్ట్రానికి మధ్యలో ఉండాలి. అంటే అటు రాయలసీమ వాళ్ళకి కానీ ఇటు ఉత్తరాంధ్ర వాళ్ళకి కానీ మొత్తం అందరికీ అందుబాటులో ఉండే రాజధాని ఉండాలి. ఆ రాజధానికి అమరావతిని ఆయనే నామకరణం చేశారు. ఎలాగైనా సరే ఈ రాజధానిని నిలబెట్టాలనే కాంక్షతో ఆయన చాలా కష్టాలు, చాలా అవమానాలు ఎన్నో ఫేస్ చేశారండి. ఇప్పుడు మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం ఆయన ముఖ్యమంత్రిగా చేసుకోవటం, పట్టాలు ఎక్కిస్తున్నాడు ఆయన. మళ్ళీ ఆల్రెడీ అమరావతికి గతంలో 16,000 కోట్ల రూపాయల గ్రాంట్ వచ్చింది మనకి. అది కాకుండా మరో 16,000 కోట్ల రూపాయల రుణం
జగన్మోహన్ రెడ్డిని చూస్తే అప్పు ఇచ్చేది కాదు ప్రపంచ బ్యాంకు. జగన్మోహన్ రెడ్డి ఏదో ఒకటి తాకట్టు పెట్టడమే, గవర్నమెంట్ ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసులు ఇలా పెట్టుకుంటూ బతికాడు అతను. కానీ చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఏదో ఒక్కొక్కరు చూస్తే తిట్టాలనిపిస్తుంది, ఒక్కొక్కరు చూస్తే పెట్టాలనిపిస్తుంది అన్నట్టు చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ప్రతి ఒక్కరికి నమ్మకం కలుగుతుందండి. ఇప్పుడు ఒక వ్యాపారస్తుడు అప్పు కావాలని వస్తే వెంటనే ఇస్తాం. అదే ఒక ఖాళీగా ఉన్నవాడు, తాగేసి తిరిగేవాడు అప్పు కావాలని వస్తే ఎవరైనా ఇస్తారు అడిగి? ఎందుకంటే మళ్ళీ నువ్వు ఎలా కడతారో బాబు ఆ డౌట్ ఉంటుంది. సేమ్ అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఎలా కడతాడు? మళ్ళీ ఒక అప్పు తీర్చాలంటే ఇంకొక అప్పు చేయాలి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. కానీ చంద్రబాబు నాయుడు గారు అలా కాదు, ఆయనకు ఆల్రెడీ ట్రాక్ రికార్డ్ ఉంది. హైదరాబాద్ని మహానగరంగా తీర్చడమే కాదు, ఐటీ హబ్, ప్రపంచానికి ఐటీ హబ్గా తయారు చేశారు. అక్కడ ఇప్పుడు ఈ రోజున హైటెక్ సిటీ కానీ అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న సైబర్ సిటీ, అక్కడి నుంచి వచ్చే రెవెన్యూ మొత్తం తెలంగాణను పోషించేస్తుంది. ఈయన ఆల్రెడీ తన ట్రాక్ రికార్డ్ని ప్రూవ్ చేసుకుని ఉన్నారు. కాబట్టి ఎవరన్నా అప్పిచ్చినా ఇమీడియట్గా ఆయన తీర్చగలరనే నమ్మకం ఉంటుంది ఆయన మీద. ఈ క్రమంలోనే రాజధాని నిర్మాణానికి మరో 16,000 కోట్ల రుణం. ముందుకొచ్చిన హడ్కో, జర్మన్ బ్యాంక్, కేఎఫ్డబ్ల్యూ. ఐకానిక్ భవనాలకు ఆర్కిటెక్ట్గా మళ్ళీ నార్మన్ పోస్టర్. రాజధానిలో భూమి లేని పేదలకు ఇచ్చే పెన్షన్కు 6 అంచెల తనిఖీ రద్దు. ఏమంటే రాజధానిలో భూమి లేని పేదలు ఉంటారు కదా, పేదలంటే ఏ కులాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు? ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీ. ఎస్టీలు అక్కడ ఉన్నారో లేదు తెలీదు, ఎస్సీలు, బీసీలు ఉంటారు, లేదా మైనార్టీలు ఉంటారు. అలాంటి వాళ్ళకి భూమి లేని పేదలకి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో 2014 నుంచి 19 దాకా పెన్షన్ ఇచ్చారట 21,000 మందికి. ఇస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చి మొత్తం వాళ్ళందరికీ పెన్షన్ రద్దు చేసి ఆ పెన్షన్ని 6 అంచెల ఎంక్వైరీ అటండి పేదలకు ఇచ్చే పెన్షన్ మీద చంద్రబాబు నాయుడు గారు వచ్చి మళ్ళీ పునరుద్ధరించారండి. ఆ 6 అంచెల తనిఖీ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేశారు. జగన్ ప్రభుత్వం పెన్షన్ ఎగ్గొట్టిన 4,000 మందికి పునరుద్ధరణ, 4,000 మందిని తీసేశారట ఇది ఈ పెన్షన్ లబ్ధిదారుల నుంచి. ఒకవేళ కమ్మోళ్ళు అనేవాళ్ళు లేండి చంద్రబాబు అప్పట్లో. ఏమంటే కమ్మోళ్ళు పెన్షన్ తీసుకునే పరిస్థితులు ఉంటారా? 4,000 మంది, అది రాజధాని ప్రాంతంలో. పేదలే కదా 4,000 మందిని. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం. అమరావతికి కొత్త ఊపు వస్తుంది. రాజధాని నిర్మాణానికి త్వరలోనే మరో 16,000 కోట్ల రుణం రాబోతుంది. హడ్కో, జర్మనీ చెందిన కేఎఫ్డబ్ల్యూ డెవలప్మెంట్ బ్యాంకులు కన్సారియంగా ఏర్పడి ఈ రుణం ఇవ్వనున్నాయి. ఇందులో హడ్కో 11,000 కోట్లు, కేఎఫ్డబ్ల్యూ బ్యాంక్ 5,000 కోట్లు రుణం ఇచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకరించాయి. వాటితో సంప్రదింపుల ప్రక్రియ మరో 15 నుంచి 20 రోజుల్లోనే కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు. రుణం మంజూరుకు సంబంధించిన అంశాలపై హడ్కో, కేఎఫ్డబ్ల్యూ బ్యాంకులతో సంప్రదింపులు జరిపేందుకు సిఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్కి ప్రభుత్వం పూర్తి అధికారాలు ఇచ్చిందటండి. భాస్కర్ గారికి ఇప్పటికే 15,000 కోట్లకు ఒప్పందం. ప్రపంచ బ్యాంక్, ఏడీబీ కలిసి ఆల్రెడీ 15,000 కోట్లు మనకి గ్రాంట్ చేశాయి. రాష్ట్ర ప్రభుత్వ భవనాలన్నీ 5 టవర్లలో కడుతున్నారటండి. ఇది చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది అమరావతిని రాజధానిగా కేంద్రం నోటిఫై చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి నారాయణ గారు చెప్తున్నారు. గతంలో ఇది చేయకపోవడం వల్లే తుగ్లక్ వచ్చిన తర్వాత ఈజీగా క్యాన్సిల్ చేయగలిగాడు. ఈజీగా అమరావతి నిర్మాణ పనులన్నీ ఆపేసి ఎక్కడ ఆపేసి ఎవరి కాళ్ళనే ఆ వచ్చిన కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలన్నింటినీ తరిమి కొట్టాడు. ఇప్పుడు నిజంగా కేంద్రం కనుక నోటిఫై చేసేస్తే ఇక అమరావతిని కదపటం ఎవడబ్బతరం కాదండి. ఇక్కడ చూడండి, జగన్ ప్రభుత్వం 6 అంచెల తనిఖీ పేరుతో సుమారు 4,000 మందికి నిర్దాక్షిణ్యంగా పెన్షన్ రద్దు చేసింది. 4,000 మంది భూమి లేని పేదలకు ఓరట. రాజధాని పరిధిలో గ్రామాల్లోని భూమి లేని పేదలకు నెలకు 2,500 చొప్పున పెన్షన్ ఇచ్చే పథకాన్ని గత తెదేపా ప్రభుత్వం ప్రారంభించింది. దాన్ని ఏటా 10% చొప్పున పెంచుతూ వచ్చింది. ప్రస్తుతం అది నెలకు 5,000 రూపాయలు చేరింది. 2019 వరకు సుమారు 21,000 మంది పేదలకు ప్రతి నెల పెన్షన్ అందేది. 21,000 మందికి ఇచ్చేవారటండి 2019 వరకు. జగన్ రెడ్డి గారు ఎంటర్ అయ్యారు, అంతే 4,000 మందిని కూరలో కరివేపాకు తీసి పారేసినట్టు, రసంలో కరివేపాకు తీసి పారేసినట్టు 4,000 మందిని. జగన్ ప్రభుత్వం 6 అంచెల తనిఖీ పేరుతో సుమారు 4,000 మందికి నిర్దాక్షిణ్యంగా పెన్షన్ రద్దు చేసింది. మిగతా వారికి కూడా పెన్షన్ చెల్లించేందుకు సకాలంలో నిధులు విడుదల చేయకుండా ఇబ్బంది పెట్టింది. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక పేదలకు ప్రతి నెల సకాలంలో పెన్షన్ చెల్లిస్తుంది. గత ప్రభుత్వం రద్దు చేసిన వారికి కూడా పెన్షన్ చెల్లించేలా 6 అంచెల తనిఖీ విధానాన్ని తాజాగా రద్దు చేసింది. సో ఇది రద్దు చేయడం వల్ల ఏమవుతుందండి, 4,000 కుటుంబాలకి నెలకు 5,000 అంటే జగన్ రెడ్డి గారు లాంటి వాళ్ళకి 5 పైసలతో సమానం. కానీ అదే 5,000 ఒక కుటుంబాన్ని మొత్తం పోషిస్తుందండి. అలాంటి పేదలకి ప్రభుత్వం ఇచ్చే పథకాలు రద్దు చేయాల్సిన అవసరం ఏంటి అసలు జగన్కి? ఈ 4,000 మందిని ఇంత నష్టపరిచిన జగన్, నేను ఎంతో మందికి నేను డబ్బులు ఇస్తాను, నేను సంక్షేమ పథకాలతో ఉద్ధరించానంటాడు. మరి ఈ 4,000 మంది ఏ అడ్డొచ్చారా నీకు? ఒకవేళ 4,000 మంది వైసీపీ పార్టీకి ఓటు వేయలేదని తెలిసిందేమో, ఓటు అయిపోతే చాలు, అంతే, తీసేయటమో లేకపోతే జైల్లో తోసేయటమో. ఆ రెండే నేర్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారి మరొక కళ పోలవరం. ఆయన ఈ రాష్ట్రానికి అమరావతిని, పోలవరాన్ని బహుమానంగా ఇవ్వాలనేది ఆయన చిరకాల కోరికండి. వన్స్ ఇది కనుక పోలవరం కంప్లీట్ అయితే లక్షల ఎకరాలు సాగులోకి వచ్చేస్తాయి. ఇక్కడ పండిన పంట విదేశాలకి ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి మన రైతులు ఎదుగుతారు. మామూలు విషయం కాదండి అది.
అదొకటి. అమరావతి అనే నగరాన్ని కనుక ప్రపంచ నగరంగా ఆయన తీర్చిదిద్దేస్తే అక్కడికి వస్తున్న రెవెన్యూతో ఆంధ్రప్రదేశ్ మొత్తం సుభిక్షంగా ఉంటుంది. ప్రజలందరికీ సంక్షేమ పథకాలు చెప్పిన దానికన్నా డబల్ ఇవ్వచ్చు. అంటే ఆయన ఆదాయాన్ని క్రియేట్ చేస్తున్నారు ఈ రాష్ట్రానికి. చంద్రబాబు నాయుడు గారు అంటే మనకు గుర్తు రావాల్సింది ఒకటి అమరావతి, 2 పోలవరం. జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఆ రెండింటిని ధ్వంసం చేశాడు చూడండి. ఎందుకంటే ఇక్కడ ప్రజలకి ఉపాధి ఉండకూడదు, ప్రజలు పంటలు పండించే స్థాయిలో ఉండకూడదు, రైతులుగా ఉండకూడదు. అలా ఉంటే వాళ్ళ కష్టార్జితమే వాళ్ళు బతికేస్తే మరి జగన్ ఎవరు పట్టించుకుంటారు? అందుకని జగన్మోహన్ రెడ్డి గారు మనకున్న ఉపాధి అవకాశాలు అన్నీ నాశనం చేసి, నేను ఇదిగో చెల్ల డబ్బులు ఇసురుతూ ఉంటాను, ఈ డబ్బులతో మీరు బతకండి. అప్పుడు ఎప్పుడైతే వాళ్ళ ఆకలితో ఉన్నారు ప్రజలు, ఈయన చెల్ల డబ్బులు ఇసురుతాడు, వాడు అమ్మ ఆకలి తీర్చాడు రా అని ఇప్పుడు ఆయన్ని మనం దేవుడిగా కొలవాలి. ఇంకా ఏ కాలంలో ఉన్నారండి జగన్ రెడ్డి గారు? ఇదేమన్నా రాజుల కాలమా? గైడ్ బండ్ కుంగితే కేంద్ర అధికారులపై చర్యలు, రాష్ట్ర యంత్రాంగంపై ఏది ఆ దృష్టి? సమర్థ అధికార బృందం అవసరమని విదేశీ నిపుణుల నివేదిక. నిర్మాణ పనులు స్వతంత్ర పర్యవేక్షణ బాధ్యత కీలకమైన సూచన. అందుకు తగ్గ నిర్ణయాలే ప్రధానం. ఫారిన్ నుంచి ఒక యూనిట్ వచ్చింది, ఒక బృందం వచ్చింది. ఆ బృందంలో ఉన్న వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు. ఏమని? ఇక్కడి నుంచి నిర్మాణ పనులు ఏదైతే మొదలవుతున్నాయో ఇంచించు పర్యవేక్షించే బృందాలు ఉండాలి. ఎందుకంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చాలా ల్యాబ్స్ జరిగాయి, చాలా కొలాప్స్ అయిపోయింది. 80 కోట్లు ఎటు కట్టిన గైడ్ బండ్ కుంగిపోయింది, 80 కోట్లు లాస్. మళ్ళీ కొత్తగా ఇప్పుడు దాన్ని మొదలు పెట్టాలి. ఇక్కడి నుంచి అయినా సరే, అంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలంలో మొత్తం కుసించుకుపోయిన పోలవరం ప్రాజెక్ట్ని ఇప్పుడు మళ్ళీ మనం నిలబెట్టాలనుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఇంచు పనిలో కూడా పర్యవేక్షణ కీలకం అని విదేశీ బృందం వచ్చి తెలియజేసింది. దాంతోపాటు గతంలో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ పోలవరాన్ని నాశనం చేయడానికి పనిచేశారో అదే వ్యక్తులు, అవే ఇంజనీర్లు మళ్ళీ పెద్ద చీఫ్ ఇంజనీర్ పోస్ట్కి, మరో ఇంజనీర్ పోస్ట్కి మళ్ళీ వాళ్ళే ట్రై చేస్తున్నారట. ఇప్పుడు పాత తిత్తులో కొత్త సారా అన్నట్టు మళ్ళీ అదే ఎంప్లాయీస్ ఉంటే మళ్ళీ అలాగే నాశనం చేయడానికే చూస్తారు కదా. వాళ్ళు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారితో కుమ్మక్కై ఉంటారు, వాళ్ళకు కూడా ప్యాకేజీలు అన్నీ ఉంటాయి. వాళ్ళు ఎలాగైనా పోలవరాన్ని నాశనం చేయడంలోనే కదా వాళ్ళ హస్తవాసి చూపిస్తారు. ఈనాడు వాళ్ళు అడిగారండి, నేను చెప్పింది కాదు ఇది. గైడ్ బండ్ కుంగిన ఆ అధికారులకు కీలక స్థానమేనా? గైడ్ బండ్ కుంగటానికి 80 కోట్ల రూపాయల నష్టానికి కారణమైన అధికారులు మళ్ళీ కీలక స్థానాల్లోకి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. దయచేసి దీని మీద ప్రభుత్వం దృష్టి సారించాల్సిందిగా ఈనాడు వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు, అలాగే మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఒకడు నాశనం చేద్దామన్న మెంటాలిటీ ఉన్నవాడు అక్కడ ఉంటే మనం ఎంత గొప్పగా దాన్ని బాగు చేద్దాం అనుకుని పైన వాళ్ళు అనుకున్నా కూడా ఆ నాశనం చేసేవాడికి నాశనం చేయడం అలవాటు ఉంటుంది. కాబట్టి ఇలాంటి చీడ పురుగులు, ఇలాంటి పందికుక్కల విషయంలో కూడా ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇదొక శుభవార్త. మనం ఏ అయితే కేంద్ర ప్రభుత్వాన్ని నుంచి జగన్ రప్పించలేకపోయాడు, జగన్ అతని కేసుల కోసం కేంద్రానికి లొంగిపోయాడు అని ఏవేవైతే మనం జగన్ విమర్శించామో, ఈ రోజున మన కూటమి గవర్నమెంట్ వచ్చాక అవన్నీ పనులు పట్టాలెక్కి నడుస్తూ ఉంటే ఆనందం వేరే లెవెల్లో ఉందండి. ఎందుకంటే ఇక్కడ ప్రజలందరూ దాదాపు 56% మంది ఓట్లేసి గెలిపించిన కూటమి ప్రభుత్వం ఈ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంది. 1 పోలవరం పనులు స్టార్ట్ అయ్యాయి, 2 అమరావతి పనులు స్టార్ట్ అయ్యాయి, 3 మనం రైల్వే జోన్ అడిగేవాళ్ళం, 4 స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఆపాలన్నా అది ప్రైవేటీకరణ జరగట్లేదు, ఆగిపోయింది. అది ఇప్పుడు మన ప్రభుత్వం హయాంలోనే ఉంటుంది. ఇక రైల్వే జోన్, వైజాగ్కి రైల్వే జోన్. అప్పుడు 56 ఎకరాలు అడిగారటండి జగన్ని కేంద్ర ప్రభుత్వం. రే బాబు, మేము రైల్వే జోన్ ఇస్తాం మీకు, అక్కడ ఒక 56 ఎకరాల స్థలం మాకు చూపించంటే జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఏళ్ళ కబ్జా చేయడానికే సరిపోవు, ఎన్ని ఎకరాలు ఉన్నా. అక్కడ విజయసాయి రెడ్డిని పెట్టాడు. విజయసాయి రెడ్డి దాదాపు 11,000 ఎకరాలు ఆక్రమించుకున్నాడు అనేది అక్కడక్కడ మనం విన్నాం వార్తలు. ఇక ఈ 11,000 ఎకరాల్లో ఒక 56 ఎకరాలు ఇస్తే రైల్వే జోన్ ఏర్పడుతుంది కదా, అది ఇవ్వడానికి కూడా మనసు ఒప్పలేదటండి వాళ్ళకి. లేదు భూమి ఇవ్వలేమన్నారట. ఇక ఇప్పుడు తెలుగుదేశం కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది కూడా పట్టలెక్కింది. ఇదిగో దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయం, ఆకట్టుకుంటున్న భవన సముదాయం ఆకృతి చూడండి. బిల్డింగ్ కూడా ఎలాంటి బిల్డింగ్ ప్లానింగ్ ఇచ్చారు. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం భవన నిర్మాణ పనులకు రైల్వే శాఖ టెండర్లు పిలిచింది. భవన సముదాయాన్ని B1 + B2 + G9 బేస్మెంట్ 1, 2 గ్రౌండ్ 9 అంతస్తు, అంటే 9 అంతస్తులు, 2 అంతస్తులేమో బేస్మెంట్ నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించారు. అందుకు సంబంధించిన DPRలో పేర్కొన్న ఆకృతి ఆకట్టుకుంటుంది. మొత్తంగా భవనాన్ని 27,548 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. మొదటి అంతస్తుకి 3,222 చదరపు అడుగులు, మిగిలిన అంతస్తులు ఒక్కోదానికి 2,700 చదరపు అడుగుల మేర నిర్మిస్తారు. వాహనాల పార్కింగ్ మొదటి బేస్మెంట్లో 100 కార్లు, 125 ద్విచక్ర వాహనాలు, రెండో బేస్మెంట్లో 100 కార్లు, 90 ద్విచక్ర వాహనాలు, ఆరు బయట పార్కింగ్లో 90 కార్లు. బా, ఎంత పెద్ద బిల్డింగ్ వస్తుంది చూడండి. అక్కడ 400 ద్విచక్ర వాహనాలు నిలిపేలా డిజైన్ చేశారు. కింద అంతస్తులు కంట్రోల్ రూమ్, ఆడిటోరియం, బ్యాక్ ఆఫీస్, వంటశాల వంటివి ఉంటాయి. మొదటి అంతస్తులు కమర్షియల్ CPRO ఉంటారు. రెండో అంతస్తులో జోనల్ కంట్రోల్ రూమ్, భద్రత, మరికొన్ని విభాగాలు ఉంటాయి. 3లో రిజర్వేషన్, టెలి ఎక్స్చేంజ్ కార్యాలయం, సమావేశాలు గది. ఏదో ఇంటర్నేషనల్ స్థాయిలో అక్కడ బిల్డింగ్ నిర్మించేస్తున్నారు. ఫారిన్లో చూస్తాం మనం అలాంటి బిల్డింగ్స్.